హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనకు ఒక్కోసారి ఇలా రైస్ మిగిలిపోతూ ఉంటుంది. అలా మిగిలినప్పుడు కర్రీ ఏం చేయాలో తెలియనప్పుడు, లేదా ఏదైనా వెరైటీగా చేసుకొని తింటే బాగుండు అనిపించినప్పుడు ఇలా ట్రై చేసి చూడండి. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ఒక 1/2 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఆవాలు ఇలా చిటపటలాడుతున్నప్పుడు ఇందులోనే ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ఇలా వెల్లుల్లి రెమ్మలని పైన పొట్టు తీసి ఇలా సగానికి ముక్కలుగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. ఇవి కాస్త వేగాక ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిశనగపప్పు వేసుకోవాలండి. దీన్ని ఒకసారి ఇలా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొనే చేయాలండి. వేగుతున్నప్పుడు రైస్కి సరిపడే విధంగా పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 పచ్చిమిర్చి వేసానండి. అలాగే ఒక ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ని చిన్న చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కాస్త రోస్ట్ కానివ్వాలండి. కరివేపాకు వేసుకోవాలనుకునే వాళ్ళు ఈ టైంలో వేసుకోవచ్చండి. ఇప్పుడు నేనైతే వేయడం లేదు. ఇందులో ఒక 1/2 స్పూన్ వరకు పసుపు వేసాను. ఒకసారి కలుపుకుందాం. మన రైస్కి సరిపడా ఉప్పు ఇప్పుడే వేస్తున్నానండి. ఇప్పుడు వేయడం వల్ల అన్నిటికీ బాగా ఉప్పు పడుతుంది, టేస్టీగా కూడా ఉంటుంది. నేను ఒక 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసానండి. ఎందుకంటే ఒక గ్లాసు రైస్ తీసుకున్నాను కాబట్టి 1/2 స్పూన్ వరకు ఉప్పు వేసాను. ఇప్పుడు రైస్ వేస్తున్నానండి. ఇది చాలా సింపుల్గా అయిపోతుందండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. రైస్కి అంతా మన మిక్చర్ అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి. రైస్లో చిన్న చిన్న ఉండలు లాంటివి ఏం లేకుండా ముందే రైస్ అంతా ఇలా చిదిమి పెట్టుకోవాలండి. ఇందులో కాస్త కొత్తిమీర వేస్తున్నాను, టేస్ట్ కోసం అండి. ఒకసారి అంతా రైస్ అంతా కలిసేలాగా కలుపుకుందాం. ఇది మార్నింగ్ పిల్లలకి లంచ్ బాక్స్లోకి ప్రిపేర్ చేసి పెట్టచ్చు. మనమైనా ఇలా కూడా చేసుకొని తినొచ్చండి. మీరు ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కాస్త చివరగా కాస్త నిమ్మరసం పిండుకోవాలండి. ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. మన టేస్టీ వెరైటీ రైస్ రెడీ అయిందండి. ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. మన టేస్టీ వెరైటీ రైస్ సిద్ధమైందండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.